హాయ్ అండి, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మార్నింగ్ వీడియోకి రిలేటెడ్గా తీసుకుందామండి. మీ పర్సన్ మీకు ఎస్ చెప్తారంట అనేటువంటి దేమో తీసుకున్నాము కదా. సరే, ఎస్ చెప్పినాక ఇంకా మీరు లైఫ్ లాంగ్ కలిసే ఉంటారా, మళ్ళీ ఏమైనా సపరేషన్స్ వస్తాయా అనేటువంటివి. అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే చేస్తున్నానండి. మీరు ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. దయచేసి మళ్ళీ విడిపోతామా, అట్లా దానికి ఇంకా కలవకుంటే మేలు కదా, ఇలాంటి క్వశ్చన్స్ రావద్దండి. లైఫ్ అనేది ఎంతవరకు రాసిపెట్టుంటే అంతవరకు కలిసి ఉండక తప్పదండి. ఒకవేళ ఇప్పుడు ఆ ముందు విడిపోయే దాని గురించి ఇప్పుడు భయపడుతూ ఊకుంటామా, ఉండము కదా. ఏదో ఇప్పుడున్న హ్యాపీ మూమెంట్స్ నన్న గుర్తుకు చేసుకుంటే చాలు అనేటువంటిది. సరే, అప్పుడు విడిపోము అప్పటి వరకు. ఇప్పుడైతే నేను మాట్లాడలేక కలవలేక ఉండలేను, ఇప్పుడు మాట్లాడితే చాలు, ఫ్యూచర్లో విడిపోయినా సరే అనేటువంటి ఆలోచన కూడా ఉంటాయి కదండి కొంతమందికి. అంటే దాదాపు రీడింగ్లలో నాకు అలానే వచ్చింది. అయితే మార్నింగ్ వీడియో కూడా అలాగే ఉంది కదా, నేను అందుకనే ఈ కంటెంట్ తీసుకుంటున్నాను. మీరు నెగిటివ్గా అర్థం చేసుకోవద్దండి. ఏదైనా యాక్సెప్ట్ చేసి పాజిటివ్లో థింకింగ్ చేయండి. సరేలే, ఎప్పుడు ఎవరు లైఫ్లోకి వచ్చేది ఉంటే వాళ్ళు వస్తారు, ఎవరు లైఫ్లో నుంచి వెళ్ళేది ఉంటే వాళ్ళు వెళ్తారు అనేది ఒకటి తీసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం చెప్పుకోలేదు కదా మనము. కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి. ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్, వనపర్తి డిస్టిక్, గన్పూర్ మండల్, రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు. వీళ్ళ అనుగ్రహంతో నేను ఇది చెప్తున్నానండి. వాళ్ళ అనుగ్రహంతో వాళ్ళని విశ్వవ్యాప్తం చేయడానికే ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది రీడింగ్లు ఇంతకు ముందుకు తీసుకున్నారు. మళ్ళీ చాలా మీరు చెప్పిన విషయాలు 1-2 తప్ప అన్నీ కనెక్ట్ అయ్యాయి. మళ్ళీ ఆ 1-2 విషయాలు ఎందుకోసమో తెలుసుకోవడానికి అని చెప్పేసి రీడింగ్లు తీసుకుంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అమ్మవారి కృప వల్ల మీకు అలా అమ్మనే చెప్పిస్తుంది తప్ప ఇది నేను కాదండి. అమ్మవారి సంకల్పం వల్లనే నేను ఈ విశ్వవ్యాప్తం చేయడానికి, ఇలా మీ బాధలు ఏవైనా ఉంటే వాటన్నిటినీ తొలగించడానికి చాలా తక్కువ ఫీ. అది కూడా ఎందుకనంటే మీకు నాకు రుణానుబంధం ఏర్పడుతుంది. ఆ రుణానుబంధం ఏర్పడినప్పుడు మీ నెగిటివ్స్ అలా నేను స్వీకరించాల్సి వస్తుంది. స్వీకరించి అడిగి నేను ఆ క్వశ్చన్ లాగా అయిపోయి అడిగితే తప్ప దానికి ఆన్సర్ రాదు. అందుకోసం అని చెప్పేసి నేను ఎంతో కొంత ఫీ పెట్టాను, అంతేగాని వేరే దగ్గర ఉన్నంత ఫీ నా దగ్గర అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లని కాదు, మళ్ళీ వాళ్ళ సీనియర్స్ని మనం ఏమి తప్పు పట్టట్లేదండి. ఏదంటే నేను పెట్టిన సంకల్పం ఏంది, టెంపుల్స్ సంకల్పము. టెంపుల్స్కి భక్తుల సంఖ్య పెంచడం ఒకటి నా టార్గెట్. అక్కడ మీకు ఏమైనా సంకల్పాలు నెరవేరితే, మీ నుంచి అక్కడ ఏమైనా జరిగితే ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి, మనము చాలా సేపు అయ్యింది కదా, కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మీరు ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ఇదంతా సోది అనుకుంటారు. ఒకవేళ అలా అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్ కంటెంట్లోకి పోయి వినొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్, నో ప్రాబ్లం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీకు ఇప్పుడు వస్తారు కదా, చెప్తారు కదా మీ లైఫ్లోకి. మీరిద్దరు మళ్ళీ వచ్చి కలిసిమెలిసి ఉన్న తర్వాత మీరు లైఫ్ లాంగ్ ఇలానే ఉంటారా, లేకుంటే మధ్యలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారా అనేటువంటిది అడుగుతున్నానండి నేను. మీరు కూడా ఒకసారి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే మీకు చిన్న డౌట్ ఉంటుంది కదండి, మళ్ళీ వస్తున్నాం కానీ మళ్ళీ విడిపోతామా ఏమనేటువంటి ఒక భయం ఉంటుంది. ఆ భయం అనేది ముందే తెలిసిందనుకో, ఉన్నన్నాళ్ళు ఉంటాంలే, పోయినప్పుడు పోదాంలే అనేటువంటిది ఒక మైండ్కి ఒక ట్రైనింగ్ ఇచ్చామనుకో, అదొక ధైర్యం మనకి ఇప్పటి నుంచే అలవాటు అవుతుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనకి 6 కార్డ్స్ ఇది ఉండండి అండి. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది జడ్జిమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి దీనికి క్లారిఫికేషను టవర్ కార్డ్ వచ్చింది. అసలు టవర్ ఎందుకు వచ్చిందో ఒకటి క్లారిఫికేషన్ తీసుకుందామండి. మళ్ళీ ఎందుకోసం గొడవలు అవుతాయో. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. సరే, ఇది తీసుకుందాము. జస్టిస్, న్యాయము అంటే న్యాయంగా ఉండలేదు అనేటువంటిది అవుతుందా? సరే, ఇంకోటి చూద్దామండి మనము. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. యూనివర్స్ ఇచ్చింది ఆ కార్డు. ఓకే అండి, లేట్ అవుతుందని అనుకోకండి. అంటే క్లారిఫికేషన్ మళ్ళీ ఎందుకు వస్తాయి మీ మధ్యలో గొడవలు అనేటువంటివి తీసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇదండి ఇట్లా వచ్చింది. మళ్ళీ 7 ఆఫ్ 9 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చిందో ఒకసారి క్లారిఫికేషన్ అడుగుదామండి. ప్లీజ్ యూనివర్స్, వీళ్ళకి వీళ్ళ పర్సన్కి మళ్ళీ ఎందుకు నిద్రలేని రాత్రులు, ఎందుకు ఏడ్చుకోవడాలు, ఏమయ్యింది? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇది ఏ రిలేషన్కైనా చూడొచ్చండి. టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, ఎవరి కోసమైనా చూడొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాము. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇప్పుడు ద స్టార్ అండి. సరే, మనము రీడింగ్లోకి వెళ్దాము. ఓకే అండి, స్టార్ కింద పడింది ఉండనిగా. ఇది ద లవర్స్ అండి. మీరు కలుసుకోలేనటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోబోతున్నారండి. కలుసుకొని మీరు చాలా ప్రేమగా ఉంటారండి. ఉన్నన్ని రోజులు చాలండి. ఎవరం ఎప్పుడు ఏది తెలియదు కదా. ఉన్నన్ని రోజులు మనకు కావాల్సింది ఏంది? లవర్స్ లాగా ఒకరికొకరు తీసిపోలేనటువంటి ప్రేమమూర్తులాగా మీరైతే ఉండబోతున్నారండి. అంటే ఎంతమంది కలుస్తున్నారో ఆ కలిసేటువంటి వ్యక్తులు, మీకు ఎస్ చెప్పేటువంటి వ్యక్తులు మీరు యాక్సెప్ట్ చేసి మీరిద్దరైతే కలకాలం కలిసి అయితే ప్రేమమూర్తుల్లాగా ఉంటారండి. వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఒక గుడ్ న్యూస్ తోటి, అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే, లేకుంటే మ్యారేజ్ అయిపోయినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మీతోటి లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసే ఉందామనే ఏదో ఒక గుడ్ న్యూస్ తోటి అయితే మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారండి. వచ్చి వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటా ఉన్నారండి. ద సన్ వచ్చింది అంటే మీరిద్దరు కలిశాక మార్నింగ్ కూడా ఇదే కార్డు కూడా వచ్చినట్టుంది. సూర్యుని వెలుగులాగా మీరు ఆ ప్రాంతంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ లాగా అయిపోతారు అనేటువంటిది. దానికి మీరైతే స్ట్రెంగ్త్ అవుతారు. ఇంతకు ముందుకు ఏవైనా ఇష్యూస్ ఉంటే చిన్న చిన్నవి, మనకి ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది, దాని నుంచి కూడా స్ట్రెంగ్త్ అవుతారు. లేకుంటే ఇంతకు ముందుకు జరిగిన ఇష్యూస్ గురించి కూడా మీరు స్ట్రెంగ్త్ అవుతారండి. అయితే మీరు అన్నీ సాధించి తీరుతారండి. ఇంతకు ముందుకు మీ లైఫ్లో ఏవైతే మీరు విడిపోయినప్పుడు ఇవన్నీ లేవు, అన్నీ కోల్పోయాము, లాస్ట్కి ధైర్యం కూడా కోల్పోయాము అనుకునేటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు ధైర్యము తెచ్చుకుంటారు. దాంతోపాటు జాబు, ఇల్లు, పొలాలు, లేకుంటే ఇంకా ఏవేవో, అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అది, మీ రిలేషన్ కానీ ప్రతిదీ అండి, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే మీరు సమకూర్చుకోబోతున్నారు. మీ లైఫ్లోకి రాబోతున్నాయి, మీరు ప్రేమగా ఉండబోతున్నారు అనేటువంటిది ఒకటి వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే చెప్పాను కదండి, ఇంతకు ముందుకు మీరు ఇల్లు, పొలాలు ఇవన్నీ చెప్పాను కదా. మీరు ఒక స్టెబిలిటీ లైఫ్ని, గోల్డ్ కానీ అలా కొనడము, ఇలాంటివి అయితే మీరు ఒక స్టెబిలిటీ లైఫ్ అయితే గడపబోతున్నారు. మంచిగానే ఉండబోతున్నారండి మీరు. కాకపోతే కష్టాలు, సుఖాలు అనేటివి చుట్టాలు లాంటివి అండి. చుట్టాలు వస్తే ఎక్కువ రోజులు ఉంటారా? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అమ్మమ్మంటే వారం రోజులు. ఆ తర్వాత ఉంటారా అండి? కష్టం వచ్చినా అంతే అండి, అంతే. సుఖం వస్తే ఎక్కువసేపు ఉండాలి, కష్టం వస్తే తొందరగా తొలగిపోవాలి అనేటువంటిది పెట్టుకోకూడదు. అన్నిటినీ సాక్షి భావనతోటి చూడడం నేర్చుకుంటే మీ అంత లక్కీ పర్సన్స్ ఎవరు ఉండారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ నిద్రలేని రాత్రులు అని అంటే మీ మధ్యలో ఏదో 24/7 మీరు జరిగిపోయినటువంటి లైఫ్ని మళ్ళీ చూసుకుంటారండి తిరిగి.
మీరు అట్లా చేసిండ్రు, మీరు ఇట్లా చేసిండ్రు అనేటువంటివి కొంచెం అయితే మీ మధ్యలో జరుగుతాయి. ఓవర్గా థింకింగ్ చేస్తారు, వస్తారు, అన్నీ సమకూర్చుకుంటారు, ఒక స్టెబిలిటీ లైఫ్ ఏర్పాటు చేసుకుంటారు. కానీ మళ్ళీ మీ లైఫ్లో ఇలాంటివి గతాన్ని తవ్వుకొని ఒకరి లైఫ్ ఒకరు, ఇప్పుడు నీ వల్ల నేను ఇట్లయినంటే, నీ వల్ల నేను ఇట్లయినంటే అని చెప్పేసి మళ్ళీ ఒకరికొకరు అనుకుంటారండి. ఇది అనుకోవడం బాగాలేదు. లేకుంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా న్యూ పర్సన్స్ రావడం వల్ల కూడా మీకు గొడవలు అవుతాయండి. ఈ గొడవల నుంచి మీరు బయటపడాలంటే ఒకటి, మీరిద్దరే ప్రపంచంగా ఉంటే మీ మధ్యలోకి వేరే పర్సన్ని రాకుండా చేస్తే, అంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూస్తే, మీరు కానీ మీ పర్సన్ కానీ ఇంకా మీరే ప్రపంచంగా ఉంటే మీరు న్యాయబద్ధంగా ఉంటారండి. జస్టిస్. ఇదండి రీడింగ్. మళ్ళీ చిన్నగా అయితే మీరు పాత గొడవలు అయితే తవ్వుకుంటారు. ఆ పాత గొడవలు తవ్వుకొని ఏంది ఇది అని చెప్పేసి అయితే మళ్ళీ ఉందాతనంగా ఆలోచిస్తారు. పాత గొడవలు చదువుకుంటారు. నేనే క్షమించానని ఇద్దరు ఒకరికొకరు అనుకుంటారు. ఇట్లా అనుకొని సరే ఈ పాత కక్షలు ఎందుకు వచ్చాయనంటే గతం గుర్తుకు రావడము కావచ్చు ఇందులో, లేకుంటే మీ లైఫ్లోకి వచ్చేటువంటి న్యూ పర్సన్స్ కావచ్చు, లేకుంటే న్యూ అవకాశాలు, న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసింటారు అనుకో, ఆ బిజినెస్ గ్రోతింగ్ గురించి కావచ్చు. ఏదో చిన్నవి ఇవి వ్యక్తులే అని కాదు, వ్యక్తులు అంటే పర్సన్స్ అంటే ఓన్లీ మీ మధ్యలోకి లవర్స్ వచ్చారని ఇంకొక వ్యక్తి వచ్చారని అంటే అది ఎవరైనా కావచ్చండి. పెద్దవాళ్ళైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. ఇప్పుడు లవర్స్ ఉన్నారనుకోండి, లవర్స్ లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొక వ్యక్తి రావడం, లేదంటే ఇంకొక వ్యక్తి అని అంటే అది లవరే కావచ్చు, అంటే థర్డ్ పార్టీ కావచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళండి. పెద్దవాళ్ళకు కూడా వస్తుంది ఇది. వాళ్ళ వల్ల మీకు మళ్ళీ గొడవలు వస్తాయి. ఆ గొడవల్ని మీరు ఓకే ఉండకుండా, ఆ గొడవల జోలికి పోకుండా మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని మీ లైఫ్ గోల్ ఏంది, మీ టార్గెట్ ఏంది, ఇవన్నీ సంపాదించాలి, స్థిర నివాసం ఉండాలి, ప్రేమగా ఉండాలి, 10 మందికి హెల్ప్ఫుల్గా ఉండాలి అనేటువంటి గోల్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఎంతమంది వచ్చి ఎన్ని గొడవలు పెట్టినా మీరు న్యాయబద్ధంగా ఉంటారండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి మీకు ఎన్ని ఉన్నప్పటికీ ఒక స్టార్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది టోటల్గా రీడింగ్. మీకు డివైన్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయండి. యూనివర్స్ నుంచి మీకు సపోర్టింగ్ ఉంది. మీరు లైఫ్ లాంగ్ అయితే చిన్న గొడవలు వచ్చినప్పటికీ మీరైతే లైఫ్ లాంగ్ ఉండి మీ లైఫ్లో ఏదైతే కోల్పోయారో అవన్నీ మీరైతే సమకూర్చుకొని హ్యాపీగా అయితే ఉండబోతున్నారు. ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని ఇష్యూస్ రాబోతున్నాయి. ఆల్మోస్ట్ అయితే మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఇదండి రీడింగ్. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు ఏంజల్ గైడెన్స్ ఏమి ఇస్తారో చూద్దాము. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఏంజల్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్. మా వ్యూవర్స్కి మీరేం గైడెన్స్ ఇస్తారో, ఇప్పుడు రీడింగ్ ఉన్న సిచ్యువేషన్కి మీరేం గైడెన్స్ ఇస్తారో కరెక్ట్గా ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ట్రస్ట్ అంటండి, నమ్మనంటే నమ్మండి. దేన్నైనా మా నమ్మకాల వల్లనే జరుగుతాయండి. ప్రతిదీ మీరు ఒకసారి చేయండి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితము మీ నమ్మకమే. అది మీరు ఇంతకు ముందుకు జరిగిపోయిన జీవితం కూడా మీరు నమ్మిన దాన్ని బట్టే జరిగిపోయింది. లైఫ్లో మీరు ఏం జరుగుతుందనే ఇప్పుడు బిలీవ్ చేస్తారో అదే జరుగుతుంది. అదే అండి, మన బిలీవ్సే మనల్ని తీసుకోపోతాయి. అదే అండి ట్రస్ట్ అని చెప్తున్నారు. ఇన్ ది నియర్ ఫ్యూచర్లో మీరు నమ్మింది మీ కళ్ళ ముందు ఉండబోతుంది. సక్సెస్. ఇంతకంటే ఇంకేం కావాలండి?
థ్యాంక్ యూ సో మచ్ అండి. లెట్ గో, ముందుకు వెళ్ళండి. మీరైతే ఏది వెనుకడుగు అయితే ఇప్పుడు వేయొద్దు, రికవరీగా అండి దాని నుంచి అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి రీడింగ్. మనము ఇంకా ఏంటి డైస్ తీద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. డైస్ ఇక్కడ పెట్టాను. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే అండి, మనము ఇవి తీద్దాము. డైస్ ఇక్కడ పెట్టాను. ప్లీజ్ అండి చెప్పండి, చూసే మా వ్యూవర్స్కి. బి అండి, YFS. మార్నింగ్ ఏదో టీని పెట్టి ఎస్ అన్నానండి, సారీ అండి. TNUM P అండి, ARHCZW. ఓకే అండి, డైస్ ఇక్కడ ఉన్నాయి. ఒక నిమిషం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 2 అండి, 6 4 3 2 2 వచ్చిందండి. 5 5 5. అబ్బా, 555 అండి, కంగ్రాచులేషన్స్. ఇంక 2 టైమ్స్ వేద్దాము. వావ్, 5555. 4 అండి, 4 వచ్చింది. ఇట్లా దగ్గరికి అనేసరికి ఎట్లా అయిపోయింది. ఓకే అండి, మళ్ళీ మనం వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది ఇంకా పెండ్యులం రీడింగ్ అనే వరకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. సర్వే జనో సుఖినో భవంతు.